వంకాయ చేసుకున్నాం, దోసకాయ చేసుకున్నాం. ఈ రెండు కలిపి పచ్చడి చేస్తే మహా టేస్టీగా ఉంటుంది. చేసుకుందాం. అక్కడ పెట్టాను చూడు, వంకాయ పెట్టాను పట్రా. ఊరే నాయన, ఇది ఎందుకురా ఇక్కడ నా ప్రాణానికి అసలు ఆవేశపడకు తమ్ముడు. వేసే అన్నయ్య, నువ్వు అన్నీ చేస్తావు అన్నయ్య. ఇప్పుడేంటి, వంకాయలు కట్ చేసి పెట్టాం కదా, అలాగే దోసకాయ కూడా చక్కగా నీకోసం కట్ చేసి పెట్టాను. నువ్వు ఎప్పుడు గంట కింద పోయావు, ఇప్పుడు వచ్చావు. ఈ లోపంతా ఏం చేస్తాను అనుకున్నావు? నేను చక్కగా చేసి రెడీగా ఉంచాను. ఇప్పుడు మూకుడు పెట్టావు. అబ్బాయి కాస్త నూనె పోయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆవాలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాస్త చింతపండు, ఎండు మిరపకాయలు, కాస్తంత కరివేపాకు. ఇప్పుడు అబ్బాయి ఈ వంకాయ ముక్కలు ఈ వంకాయలు ఉడికి మెత్తపడిపోయే వరకు వేయించుతూ ఉండాలి. బాగా వేయించు. ఈలోపు ఆ పెద్ద రోలు తెచ్చి ఇక్కడ పెట్టినాయన. ఉప్పు వేయడం మర్చిపోయాం. ఉప్పు అయినాయన బాగా వేగాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు వేగని. అవునరా, నువ్వు ఫోన్ తెస్తుంటే మా చిన్నాడు ఎట్టా ఊరుకున్నాడు రా, 4 పీకలా. ఆయన ఎక్కడ ఉండేది గోడారం అంత ఉంటది. అందులో ఏం పడిందో ఏం పోయిందో ఆయనకి ఏం తెలుస్తుంది? చేయి పెట్టా తగిలి తీసుకొచ్చా అంతే. ఓరిని బుజ్జిముండకి విముక్తి కలిగించా. ఏడ్చావు కానీ ఆ పచ్చడి విముక్తి కలిగించు. దీంట్లో పెట్టు, జరుగు. పచ్చడి రుబ్బుకోవాలి. అది బాబాయ్, కష్టపడి నేను కదా రుబ్బుతున్నా, నువ్వేం చేస్తావు? జరుగు. రుబ్బా. అబ్బాయి ఇప్పుడు ఏం చేయాలంటే దోసకాయ ముక్కలు పట్టరాం. ఇవి కూడా ఏం చేయాలంటే దీంట్లో వేసుకొని కొంచెం ఎక్కువగా నలగకూడదు. ఇది కసాపిస్తాగా నలిగితే చాలు. ఆ కొంచెం కలకరలాడుతుంటే రుచి బాగుంటుంది అన్నమాట. చక్కగా వంకాయ దోసకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. వంకాయ దోసకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలంటే కడాయి పెట్టి అందులో నూనె, ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించి రోటిలో వేసి కొంచెం కచ్చా పిచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత అందులో దోసకాయ ముక్కలు వేసి దంచుకుంటే వంకాయ దోసకాయ రోటి పచ్చడి రెడీ.